హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ పుట్నాలతో బర్ఫీ రెసిపీ. ఈ పుట్నాలతో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ టైంలోనే గ్యాస్‌తో పని లేకుండా నూనె కానీ, నెయ్యి కానీ ఏం వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తాను. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కూడా. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా హెల్తీగా తినే ఈ బర్ఫీ రెసిపీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ బర్ఫీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇలా పంచదారని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా పొడి మొత్తం బౌల్లో వేసుకొని ఆ తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడను వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్న మీగడ తీసుకుంటే మనకి స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా హాఫ్ కప్పు మీగడను కూడా వేసుకొని రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే విస్కర్తో కూడా కలుపుకుంటే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇలా స్పూన్ తోటే మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే మనకి గడ్డలాగా ఉంటుంది కాబట్టి ఒక 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ పక్కన పెట్టుకొని తీసుకుంటే మనకి మీగడ లూజ్ అయిపోయి తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 కప్పుల పుట్నాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉప్పు శనగలు కనుక ఉంటే పొట్టు తీసి వేసుకోవచ్చు. కానీ ఉప్పు శనగలు షుగర్ పేషెంట్లకు హెల్తీ కాదు కాబట్టి ఇలా నార్మల్ పుట్నాలు తీసుకుంటేనే హెల్తీ. నార్మల్గా ఉన్న పుట్నాలు, పప్పు పుట్నాలు కూడా తీసుకోవచ్చు మీరు. నేనైతే ఇలా గుండుగా ఉన్న పుట్నాలను అయితే తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో అయితే ఈ పొడిని అయితే మనం జల్లించుకోవాలి. ఒక జల్లెలో వేసుకొని అయితే ఈ పొడిని చక్కగా జల్లించుకొని అయితే తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కలిపితే మనకి చక్కగా కలవదు కాబట్టి నేనైతే హ్యాండ్తోనే మంచిగా కలుపుకుంటున్నాను. ఇది మనకి గట్టిగానే ఉండాలి, మరీ చపాతీ పిండిలాగా లూజ్ అయితే ఉండకూడదు. గట్టిగానే కలుపుకోవాలి. ఉండలాగా అయ్యేంత వరకు ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం షుగర్ పొడి వేసాం కాబట్టి మలై కలుపుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అది లూజ్ అయిపోతుంది. దానితోటే మనం ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. మీకు గనక కొంచెం గట్టిగా అనిపిస్తే గనక మిల్క్ వేసుకొని కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను కొన్ని వేసుకొని ఇలా గట్టిగా ముద్దలాగానైతే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా అన్ని కలిసేలాగా ఇలా ముద్దలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్కి బటర్ పేపర్ వేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు దీన్ని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దనైతే ఇందులో వేసుకొని చక్కగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా సైడ్లకి ఎడ్జెస్ అదేవిధంగా మధ్యలో కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో సమానంగా ఎడ్జెస్ సమానంగా అనుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోండి. ఇందులో మనం ఏం వేయనవసరం లేదు. ఓన్లీ ఫ్రెష్ క్రీమ్ అలాగే పంచదార పొడి, పుట్నాల పొడి వేస్తే మనకి చక్కగా బర్ఫీ అయితే హెల్తీగా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇలా గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లో వేసుకొని పైన బటర్ పేపర్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం బర్ఫీ లాగానైతే కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కావాలంటే లడ్డూల్లాగా కూడా చుట్టుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బర్ఫీ లాగానైతే కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. హెల్దీ అంటే హెల్దీ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి కోసం చాలా డేస్ నుండి స్టోర్ చేసిన మీగడ కాకుండా 2 డేస్ క్రితము లేదంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకున్న మీగడ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పుట్నాల బర్ఫీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్తో పని లేకుండా నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా ఈజీగా 3 అంటే 3 ఐటమ్స్ తోటే మనం ఈజీగా ఈ పుట్నాల బర్ఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.